పేరు స్వప్న ఎన్టీఆర్ ఆశయాలు సాధించాలంటే బాలకృష్ణ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందేనా ఇదే ఇవాల్టి మా SMS ఒపీనియన్ పోల్ క్వశ్చన్ మీ సమాధానం అవును అయితే SK_Y కాదు అయితే SK_N అని టైప్ చేసి 549996 కి మీ SMS ని పంపించవచ్చు అండ్ తెలుగు తెరపై మహానటుడు దేశ రాజకీయాల్లో ఒక సంచలనం ఎన్టీఆర్ తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అంటూ తెలుగు వెలుగును విశ్వవ్యాప్తంగా చాటిన ఎన్టీఆర్ పాటకు సొంత పార్టీలోనే శృతి తప్పింది ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మగౌరవం కుదవ పెట్టారంటూ గళమెత్తిన ఎన్టీఆర్ మాటకు అర్థం లేకుండా పోయింది మొత్తం తెలుగు జాతిని ఒకే తాటి మీద నడిపించి తెలుగు వెలుగులను ప్రపంచ నలుదిక్కులా వ్యాపింపజేశారు ఎన్టీఆర్ ఈ సిద్ధాంతానికి చంద్రబాబు తిలోదకాలు ఇచ్చారనే విమర్శలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్ని కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ఏ సిద్ధాంతం పునాదులుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో ఇప్పుడు ఆ సిద్ధాంతానికి విరుద్ధంగా పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న రెండు కళ్ల విధానం అటు తెలంగాణ ఇటు సీమాంధ్రలో విమర్శల పాలవుతోంది పదవుల కోసం నాయకమణ్యులు నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలను అక్కా చెల్లెళ్లను అన్నదమ్ములను రెచ్చగొట్టి విడదీసి వారి ప్రాణాలు బలిపెడుతున్నారు ఇలాంటి వినాయకులను తరిమికొట్టండి ఇది 1982లో చైతన్య రథంపై ఎన్టీఆర్ ఆవేశపూరిత ప్రసంగం ఆ రాష్ట్రంలో గౌరవనీయమైన ప్రజాప్రతినిధిగా వారి సేవలు ఆ రాష్ట్రాన్ని అందిస్తున్నారంటే నా కళకు కూడా కనిపిస్తుంది ఏ చెవికి నాయకుడు కానీ ఏ గద్దెకి నాయకుడు ఒకటి దాని తల్లి చూపించాలని నిరంతరాలను జాతి ఇందులోని జాతీయంలో ఎప్పుడు మర్చిపోతుంది దేవుడు ఆ జాతి గౌరవం కోసం ఆ దేశ గౌరవం కోసం పాటుపడే వ్యక్తిగా మీ జీవితాన్ని ధన్యం చేసుకోమన్నారు ఈ పలుకులకు ముక్తులై 6 కోట్ల మంది ఆంధ్రులు 9 నెలలు తిరగకుండానే తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఎన్టీఆర్ను సీఎం చేశారు తెలుగు వైభవానికి చిహ్నంగా తమ మనసులలో ఆయనను పదిలపరుచుకున్నారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పటికీ అందరూ కలిసి ఉండాలని చెప్పి ఒక నినాదం చేశారు ఆ క్యాసెట్ అది ఉంది 82లో వచ్చింది తొందరలో అది నేను సీడీ చేసి అందరికీ ఇవ్వబోతున్నాను ఆ రోజు దాని ఉద్దేశం ఏంటంటే మనం తెలుగు వాళ్ళం ఏ ప్రాంతంలో ఉన్నా మనందరం అన్నదమ్ములం మనందరం కలిసిమెలిసి ఉండి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన మనసావాచ్య వాంఛించాడు అందుతా దాదాపు 3 దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ సైకిల్ రీసైక్లింగ్ చేయవలసిన పరిస్థితులు వస్తున్నాయా తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడడానికి ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు ఎన్టీఆర్ మహానేత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి గారు సాక్షి టీవీ స్టూడియోస్లో ఉన్నారు నమస్కారం అండి ఈ రోజు ప్రస్తుతం ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే దాదాపు 3 దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ బలపడిందా బలహీనపడిందా మీ దృష్టిలో బలపడటమా అసలు పుట్టినప్పుడు చాలా బలంగా ఉంది ఎక్కడైనా నేను ఇప్పుడు అదే అనుకుంటాను ఒక నది పుట్టిన చోట బలహీనంగా ఉండే కొద్ది విస్తరించుకుంటూ పోతుంది రాజకీయ పార్టీలు కూడా కొన్ని మగలో పడతాయి పుబ్బలో పోతుంటాయి కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు మొట్టమొదటి ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి మొట్టమొదటి పార్టీ నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో రీజనల్ పార్టీలు చాలా రేరు తక్కువే ఉన్నాయి అసలు లేవేమో అట్లాంటిది అప్పుడు 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలన చూసినటువంటి ప్రజల్లో ఒక నిరాశ నిర్లిప్తత ఒక కొత్తదనం కోసం ఎదురు చూస్తున్నటువంటి మంచి సమయం అది ఆ సమయంలో ప్రజల నాడి తెలుసుకున్న ఎన్టీఆర్ తన 35 సంవత్సరాల సినిమా జీవితాన్ని స్వస్తి పలికి రాజకీయాల్లోకి ఆయన వచ్చేశారు వచ్చిన వెంటనే అసలు పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ ఎవరికి తెలియకుండా సడన్గా అనౌన్స్ చేశారు ఆయన ఎందుకంటే తెలుగు ఎన్నో సంవత్సరాలు కష్టపడి